నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. గతం మాదిరిగా తనకు భద్రత కల్పించాలని మాజీ సీఎం జగన్ కోరుతున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత 5 ఏళ్లుగా ఆయనకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండేది. కానీ ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీన్ మారింది. జగన్ కు కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ప్రోటోకాల్ ప్రకారం భద్రతను తగ్గించింది. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనకు భద్రత తగ్గించారని జగన్ వాపోయారు. పలుమార్లు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తాజాగా ఆయన భద్రతను పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇక జగన్ భద్రతపై చర్చ నడుస్తోంది. అసలు జగన్ కు ఎంతమంది భద్రత కల్పించేవారు, దానికి అయ్యే ఖర్చు ఎంత అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య దీనిపై వార్ నడుస్తోంది. తాము నిబంధనల మేరకు నడుచుకున్నామని, అందులో ఎటువంటి కక్ష సాధింపు లేదని ఏపీ హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత ప్రకటించారు. ఇందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని తేల్చి చెప్పారు. అయితే తనకు ఎట్టి పరిస్థితుల్లో ముందు ఉన్నట్టుగానే భద్రత కల్పించాలని జగన్ వాదిస్తున్నారు. ఏకంగా హైకోర్టు తలుపు తట్టారు. న్యాయస్థానం తీర్పు ఎలా వస్తుందో చూడాలి. అయితే ఇప్పటికే జగన్ కు భద్రత ఎందుకు తగ్గింది, అందుకు గల కారణాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది, కోర్టుకు తెలియజేయనుంది. ఇక న్యాయస్థానాన్ని అన్ని వివరాలు తెలియజేసింది. ఇక జగన్ కు కల్పిస్తున్న భద్రత, అందుకు అయ్యే ఖర్చు వివరాలు బయటపెట్టారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. మాజీ సీఎం జగన్ భద్రతకు ఏటా 90 కోట్లు అవసరమా అని ప్రశ్నించారు. మొత్తం 900 మంది భద్రతా సిబ్బందికి నెలకు 7.5 కోట్లు ఖర్చు అవుతుందని, ఏడాదికి 90 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు చెబుతున్నారు. ఇక జగన్ ప్రాణాలకు ప్రజల వల్ల ముప్పు లేదని, ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రజలతో కలిసి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. 900 మంది సెక్యూరిటీని పెట్టుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళగలరని, ప్రజలను ఎలా కలుస్తారని, ఇక ఆయనను ఎవరు ముట్టుకుంటారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. అంతటితో ఆగని రఘురామ విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలకు భద్రత అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం విశాఖలో 2 ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి నగరపాలిక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, రెండవది స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. కూటమి పార్టీల మాజీ ఎమ్మెల్యేగా పీలా గోవింద్ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో వైసీపీ ప్రజాప్రతినిధుల చేరికలు పెరగడం విశేషం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.